యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది. జాన్ డీర్ 5310 టూ వీలర్ డ్రైవ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు, డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఈరోజు మేము ముందుకి జాన్ డీర్ టూ వీలర్ డ్రైవ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది. హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్తున్నారు. హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2020 మోడల్ బండి. 2020లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయి. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు. బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 80%గా లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 80 నుంచి 90% రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓనర్ చెప్తున్నారు. టైర్లు కూడా నీట్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గానే హార్వెస్టర్కు ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనర్ చెప్తున్నారు. బండి యొక్క బాక్స్ విషయానికి వస్తే బాక్స్ వచ్చేసి స్టాండర్డ్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. బాక్స్ను కూడా రీసెంట్గానే రిపేర్ చేయించామని ఓనర్ చెప్తున్నారు. బండి పరంగా అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ చెప్తున్నారు. బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి 2500 గంటలు మాత్రమే తిరిగిందని ఓనర్ చెప్తున్నారు. రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగింది. ఈ హార్వెస్టర్ వచ్చేసి ఎటువంటి డోజింగ్ వర్క్ మాత్రం చేయలేదు, ఓన్లీ హార్వెస్టింగ్ పర్పస్లో మాత్రమే వెహికల్ అయితే తినడం జరిగింది. హార్వెస్టర్కి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు. ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో బండి అయితే అమ్మకానికి ఉంది. తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి తినడం జరిగింది. ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది. ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్పిన రేట్ వచ్చేసి 10 లక్షలు మాత్రమే చెప్తున్నారు. 2020 మోడల్ బండి. ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 10 లక్షలు మాత్రమే చెప్తున్నారు. 10 lakhs మాత్రమే ఈ వెహికల్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. ఓనర్కి కాల్ చేసి మాట్లాడుకుంటే బండి యొక్క రేట్ కూడా తగ్గించే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడిపోయినట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు, ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.